ఈ వీడియోలో శాతంలో మార్పును ఎలా కనుగొనాలో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో ఫైండింగ్ పర్సంటేజ్ చేంజ్ అని అంటారు. హరీష్ అనే వ్యక్తి జనవరిలో 70 కిలోల బరువున్నాడు. అయితే ఏప్రిల్ వచ్చేసరికి 63 కిలోలకి తగ్గాడు. అంటే ఏప్రిల్‌లో 63 కిలోల బరువున్నాడు. అయితే జనవరి నుండి ఏప్రిల్‌కి ఎన్ని కిలోల బరువు తగ్గాడు? 70 - 63 అంటే 7 కిలోలు. అలాగే అతని స్నేహితురాలు హర్షిత ₹20కి కొన్ని పెన్సిళ్లు కొనింది. వాటిని ₹25కి అమ్మింది. అయితే హర్షితకు వచ్చిన లాభం ఎంత? ₹5. ఇప్పుడు శాతం అంటే ఏంటో తెలుసుకుందాం. శత అంటే 100 అని అర్థం. శాతం అంటే 100లో భాగం అని అర్థం. అంటే ప్రతి 100కు ఎన్ని భాగాలు ఉన్నాయో చెప్పేదే శాతం అవుతుంది. 1% అంటే 100లో 1 భాగం. 10% అంటే 100లో 10 భాగాలు. ఒక్క మాటలో చెప్పాలంటే 100లో ఎంత భాగం ఉందో చెప్పే విధానమే శాతం అవుతుంది. 100 చాక్లెట్లు తీసుకుందాం. ఇక్కడున్న మొత్తం చాక్లెట్ల సంఖ్య 100. వాటిలో నుండి 25 చాక్లెట్లు తినేసాం. అంటే తిన్న చాక్లెట్ల సంఖ్య 25 అవుతుంది. కాబట్టి తిన్న చాక్లెట్ల శాతం ఎంత అవుతుంది? 100 చాక్లెట్లలో 25 తిన్నాం కాబట్టి తిన్న చాక్లెట్ల శాతం 25 అవుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 20కి 18 మార్కులు వచ్చాయి. అయితే అతని మార్కుల శాతం ఎంత అవుతుంది? 20కి 18 వచ్చాయి కాబట్టి 18/20 ఇంటూ 100 చేయాలి. ఎందుకంటే 20కి 18 మార్కులు వచ్చాయి. శాతం అంటే 100కి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పాలి. అంటే 20కి 18 వస్తే 100కి ఎన్ని మార్కులు వస్తాయి అనేదే శాతం అవుతుంది. 100 20లో 5 సార్లు పోతుంది. కాబట్టి ఈక్వల్ టు 18 ఇంటూ 5 అవుతుంది. 18 ఇంటూ 5 ఎంత అవుతుంది? 90 అవుతుంది. అంటే విద్యార్థికి వచ్చిన మార్కుల శాతం 90. దీని అర్థం ఏంటంటే ఒక విద్యార్థికి 20కి 18 మార్కులు వస్తే 100కి 90 వస్తాయని అర్థం. శాతంలో మార్పుని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం. ఒక విలువ మొదట ఎంత ఉందో తర్వాత ఎంత అయిందో చూసి ఎంత శాతం పెరిగింది లేదా ఎంత శాతం తగ్గింది అనేది చెప్పడమే శాతంలో మార్పు అవుతుంది. దీనినే ఇంగ్లీష్లో పర్సెంటేజ్ చేంజ్ అని అంటారు. మొదటి ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. హరీష్ అనే వ్యక్తి జనవరిలో 70 కిలోలు ఉన్నాడు. అలాగే ఏప్రిల్ వచ్చేసరికి 63 కిలోలకు తగ్గాడు. అంటే అతని బరువులో వచ్చిన మార్పు 7 కిలోలు. అసలు బరువు 70 కిలోలకు అతని బరువులో వచ్చిన మార్పు 7 కిలోలు. అయితే అసలు బరువు 1 కిలోకు అతని బరువులో వచ్చిన మార్పు ఎంత అవుతుంది? 70 కిలోలకు 7 కిలోలు తగ్గాడు. కాబట్టి 1 కిలోకు అతని బరువులో వచ్చిన మార్పు 7/70 అవుతుంది. కానీ శాతం కావాలంటే 100 కిలోలకు ఎంత బరువు తగ్గాడో తెలుసుకోవాలి. కాబట్టి అసలు బరువు 100 కిలోలకు అతని బరువులో వచ్చిన మార్పు 7/70 ఇంటూ 100 అవుతుంది. ఇది ఈక్వల్ టు 10% అవుతుంది. కాబట్టి తీసుకున్న లెక్కలో ప్రతి 100 కిలోలకు 10 కిలోల బరువు తగ్గుతుంది. దీనినే 10/100 లేదా 10% అని రాస్తాం. మనం ప్రతిసారి ఈ ప్రక్రియ చేయాలంటే ఎక్కువ సమయం వృధా అవుతుంది. కాబట్టి దీనికి ఒక సూత్రం తెలుసుకుందాం. అలా అయితే ఈ లెక్కలు సులభంగా చేయవచ్చు. ఆ సూత్రం ఏంటంటే శాతం ఈక్వల్ టు రాశుల విలువలో వచ్చిన మార్పు బై రాశుల యొక్క అసలు విలువ ఇంటూ 100. ఇక్కడ రాశుల విలువలో వచ్చిన మార్పు అంటే 7 కిలోలు. అలాగే రాశుల యొక్క అసలు విలువ అంటే ముందుగా తీసుకున్న 70 కిలోలు. కాబట్టి 7/70 ఇంటూ 100 అవుతుంది. ఇది ఈక్వల్ టు 10% అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. రాహుల్ యాపిల్స్‌ను ₹40 కొన్నాడు. మరుసటి రోజు వాటి ధర ₹2 పెరిగి ₹42 అయ్యింది. అయితే వాటి ధర ఎంత శాతం పెరిగింది? యాపిల్స్ యొక్క ధర ఎంత పెరిగింది? ₹2 పెరిగింది. శాతం యొక్క సూత్రాన్ని గుర్తు చేసుకోండి. శాతం అంటే రాశుల విలువలో మార్పు బై రాశుల యొక్క అసలు విలువ ఇంటూ 100. యాపిల్ ధరలో వచ్చిన మార్పు ఎంత? 2. అలాగే యాపిల్ యొక్క అసలు ధర ఎంత? 40. కాబట్టి 2/40 ఇంటూ 100 అవుతుంది. దీనిని సూక్ష్మీకరిస్తే 200/40 అవుతుంది.
ఈక్వల్ టు 5% అవుతుంది. అంటే యాపిల్స్ యొక్క ధర 5% పెరిగింది. ఇప్పుడు తగ్గింపు లేదా డిస్కౌంట్ల గురించి నేర్చుకుందాం. డిస్కౌంట్ను తెలుగులో తగ్గింపు అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. సుధా ఒక హ్యాండ్ బ్యాగ్ను 500 కొనింది. ఆమె డిస్కౌంట్ లేదా తగ్గింపు ఇచ్చి 400 అమ్మింది. అయితే ఆ డిస్కౌంట్ శాతం ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ గమనించండి, ధర ఎంత తగ్గింది? రూ. 100 తగ్గింది. అయితే తగ్గింపు శాతం ఈక్వల్ టు ఇక్కడ ధరలో వచ్చిన మార్పు 100 బై హ్యాండ్ బ్యాగ్ యొక్క అసలు ధర 500. కాబట్టి 100/500 ఇంటూ 100 అవుతుంది. దీనిని సూక్ష్మీకరిస్తే 100/5 అవుతుంది. ఇది ఈక్వల్ టు 20% అవుతుంది. కాబట్టి తగ్గింపు శాతం యొక్క సూత్రం ఏమవుతుంది? తగ్గింపు బై జాబితా ధర ఇంటూ 100. ఇక్కడ జాబితా ధర అంటే వస్తువు యొక్క అసలు ధర. దీనినే జాబితా ధర లేదా ప్రకటన ధర అని కూడా అంటారు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శాతంలో పెరుగుదల లేదా తగ్గుదలను ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.